గౌరవ సభ్యులందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 6వ సమావేశానికి ఇచ్చేటువంటి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ తీర్మానం ప్రవేశపెట్టే ముందు నాకు చిన్న విన్నపం అండి. సభలో చర్చించే అంశాలపై సభాపతి స్థానంలో ఉన్నవారు సాధారణంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యరు. కానీ ఈనాటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగువాడిగా నా ఆవేదన, అభిప్రాయాలు పంచుకోదలిచాను. 5.5 కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షలను ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపం. ఈరోజు ఈ సభ మన రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞం జరగబోతుందని నేను భావిస్తున్నాను. ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములయ్యే భాగ్యం మనందరికీ లభించింది. 2014లో నడి సముద్రంలో చుక్కాని లేని నావలాగా కొట్టుకోమిట్లాడుతున్నటువంటి నూతన రాష్ట్రాన్ని తీరం చేర్చే ఒక చారిత్రాత్మక బాధ్యతను తెలుగు ప్రజలు దార్శనికుడిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు. ఆయన తన అపార అనుభవాలను రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా సత్వరం శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని నిర్ణయానికి వచ్చారు. అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ సంప్రదించి భౌగోళికంగా రాష్ట్ర కేంద్ర బిందువు అయిన అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన విశ్వాసం చూపుతూ ఈ ప్రాంత రైతులు తన సారవంతమైన సాగు భూములను రాష్ట్ర అభివృద్ధికి కోసం త్యాగం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అన్నదాతల అండతో, ఆశీర్వాదంతో, వాయువేగంతో, మనోవేగంతో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దురదృష్టవశాత్తు 2019లో ఆ ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజంలో, ప్రజాస్వామిక వ్యవస్థలో కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు వైపరీత్యమైన చోటు చేసుకున్న సంగతి మీరు అందరూ చూశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం, కానీ పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు కొనసాగుతూనే ప్రజలకు మరింత సేవలు చేయడానికి కొత్త ప్రభుత్వాలు కొత్త విధానాలు ప్రవేశపెట్టడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మంచి పనులు మాత్రం అడ్డుకోరు. కానీ అందుకు భిన్నంగా 2019 నుండి 2024 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు, తన చేతికి అన్నాను, వేరే అనలేదు, చేతికన్నాను, తన చేతి కొబ్బరికాయ దొరికినట్టుగా ప్రవర్తించారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పని కొనసాగరాదని ప్రతిజ్ఞ చేశారు. తిరోగమన విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. దురదృష్టవశాత్తు వారి అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. పాలకులకు కూడా మతి భ్రమించవచ్చునని, వారు విధ్వంసానికి పాల్పడగలరని ప్రజలు ఊహించారు. పర్యవసానంగా రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరమైంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వీధిని పడ్డారు. ఆత్మగౌరవానికి మారుపేరిన రైతులు అవమానాలు పాలయ్యారు. ఎందరో ప్రభుత్వ హింసకు బలయ్యారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర బంగారు భవిష్యత్తు తిరుగులేని పునాదులు వేయడానికి ఘనమైన చారిత్రక వారసులు గల అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఈ ప్రజాప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో చేసే కృషి ఫలితంగా రాష్ట్ర విభజన చట్టంలో తగు సవరణ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. అందుకోసం అవసరమైన తీర్మానం చేయడానికి ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముక్త కంఠంతో తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర అభివృద్ధి పట్ల మనకున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని చాటి చెప్పే అవకాశం ఇది.
తెలుగు జాతి ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు అని ఘంటాపథంగా ప్రకటించే అవకాశం ఇది. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. సభ్యులంతా ఈనాటి సమావేశానికి ప్రాముఖ్యతను అర్థం చేసుకొని అర్థవంతంగా నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆనందంతో విలసిల్లేలా సుస్థిర మార్గాన్ని ఖరారు చేసినందుకు తెలుగు జాతికి ఈనాటి సమావేశాన్ని చిరకాలం గుర్తుండిపోతుంది. రెండో విషయం ఏంటంటే మన అందరం కూడా ఈ చరిత్రాత్మక సంఘటనలో చర్చల్లో పాల్గొన్నందుకు మన అందరూ కూడా గర్వపడాలండి. చరిత్రలో మనందరం మిగిలిపోతాం. చాలా ఇంపార్టెంట్. ఆ రాబోయే తరాల వారికి కూడా ఈ సభ ఇటువంటి మంచి తీర్మానం చేస్తుందని చెప్పుకునే పరిస్థితి మనకు కల్పించింది. దీని అందరూ కూడా అర్థవంతంగా చర్చలు పాల్గొని మరి వీరందరికీ సహకరిస్తారని ఆశిస్తూ